అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. ఇలాంటి వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఎప్పుడైనా తినగలిగే ఒక మంచి హెల్దీ ఇన్స్టెంట్ దోశ రెసిపీని షేర్ చేస్తాను. పిల్లలు పెద్దలు అనే సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా హెల్దీగా తీసుకోవచ్చు. దానికోసం గిన్నెలో ఒక చిన్న గ్లాసు ఓట్స్ వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి ఒక 30 లేదా 40 మినిట్స్ బాగా నాననివ్వాలి. ఓట్స్ తొందరగా నానిపోతాయి, కానీ రవ్వ నానడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఒక 30 లేదా 40 మినిట్స్ మూత పెట్టేసి బాగా నాననివ్వాలి. ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నాను అదే కప్పుతో ముందు రోజు నైటే పెసరబ్యాళ్ళు నానబెట్టి పెట్టేశాను. నానిన పెసరబ్యాళ్ళను ఇలా స్ట్రైనర్లో వేసేసి వదిలేసాను. ఇక్కడ మనకు ఓట్స్ రవ్వ బాగా నానిపోయాయి. ఇలా నానిన వాటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలానే ముందుగానే నానబెట్టుకున్న పెసరబ్యాళ్ళను కూడా మిక్సీ జార్లో వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం దోసల పిండి ఎలా అయితే గ్రైండ్ చేస్తామో అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దోసల పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి కలిపేసి నాననివ్వాలి. బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ మాత్రమే, కొద్దిగా మెత్తగా క్రిస్పీగా రావడం కోసం వేస్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బేకింగ్ సోడా వేసిన తర్వాత వెంటనే దోశల్లాగా పోయకుండా ఒక 15 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత దోశల్లాగా పోసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా దోశల్లాగా పోసేసుకోవాలి. ఈ దోశ పైన మనం మసాలా దోశ ఎలా అయితే చేసుకుంటామో ఎర్రగారం కూడా వేసుకొని చేసుకోవచ్చు. మసాలా దోశ లాగా ఉంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు. కాల్చేటప్పుడు నూనె లేదా నెయ్యి వేసుకొని క్రిస్పీగా క్రంచీగా కాల్చేసుకోవడమే. ఇంకా నచ్చిన వాళ్ళు ఇలా దోశలాగా పోసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఓట్స్తో ఎప్పుడు ఒకటే రకమైన ఉప్మా, కిచిడి ఇలా చేసుకొని తిని బోర్ కొడుతూ ఉంటే దోశలు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది నాతో ఒకసారి ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.